హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి గౌన్ మిస్ అయ్యేసరికి ప్రేమే సార్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి, సార్ నా గౌన్ ఉంటుంది కదా, నేను ప్రొఫెసర్నే కదా, నా గౌన్ని చామంతికి ఇవ్వండి అని తన గౌన్ అండ్ హ్యాట్ని చామంతికి ఇచ్చేలా చేస్తాడు ప్రేమ్. అది చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఇదంతా చూస్తూ నిషా అండ్ గుణ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అందుకే గుణ ఒక నీచమైన చండాలమైన ఒక ప్లాన్ అయితే వేస్తాడనమాట. ఆ ప్లాన్ ఏంటి అంటే, కావాలని చామంతి ఫోటోని నోటీస్ బోర్డ్పై అతికించి ఇంకా వాటిపై కొంచెం అసభ్యంగా రాస్తాడు. అంటే చామంతి ఒక మంచి అమ్మాయి కానట్లు అండ్ తను డబ్బులు తీసుకునేటట్లు అలా వేరేగా రాస్తాడనమాట నోటీస్ బోర్డ్పై. ఇంకా అది చూసి కొంతమంది వెధవలైతే చామంతి దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి చామంతి అలా చూస్తున్నావు, నువ్వు హ్యాపీగా నన్ను చేస్తావంట కదా, కాబట్టి నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అంటుంటే చామంతికి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. అదేంటి చామంతి, నీకు తెలియకుండానే నోటీస్ బోర్డులో నీ ఫోటో వస్తుందా అని నోటీస్ బోర్డు దగ్గరికి తీసుకువెళ్తారు. నోటీస్ బోర్డులో అయితే ఇంకా తన ఫోటోని చూసి అండ్ పక్కన రాసి ఉన్న ఆ మాటల్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చామంతి. చామంతికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. చామంతి కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తిరిగి వచ్చేస్తూ ఉంటే ప్రేమ్ వాళ్ళని చూస్తాడు. ఏమవుతుంది, ఏమైంది అని చెప్పి చామంతిని అడిగినా చామంతి చెప్పకపోయేసరికి ఇంకా ప్రేమ్ అయితే అలా వాళ్ళని తోసుకుంటూ వెళ్ళైతే చూస్తాడనమాట. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఇదంతా చేసింది ఎవడు అని చెప్పి వెళ్ళి కనుక్కుంటాడు ప్రేమ్. సీసీటీవీలో ఆ ఫుటేజ్ని అతికిచ్చింది క్లియర్గా ఇదిగో ఈ గుణానే అని తెలుసుకుంటాడు. చాలా కోపం వస్తుంది ప్రేమ్కి. వెంటనే చామంతి దగ్గరికైతే బయలుదేరుతాడు. చామంతి దగ్గరికి వెళ్ళి, చామంతి ఇదంతా చేసింది ఆ గుణగాడే, నువ్వు ఓకే అంటే చెప్పు, ఖచ్చితంగా వాణ్ణి వాణ్ణి నేను హ్యాండిల్ చేస్తాను, కానీ అంతకంటే ముందు నేను వెళ్ళి స్పీచ్ ఇస్తాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట చామంతి. చామంతి స్టేజ్ పైకి వెళ్తుంది. నేను ఈరోజు చామంతిగా మాట్లాడటం లేదు, నేను ఈరోజు ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నాను. సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. నేను కాలేజ్కి వచ్చిన మొదటి రోజే నన్ను వీళ్ళు ర్యాగింగ్ చేయాలి అనుకున్నారు. నాతో కాలేజ్ అంతా నడిపించారు. అయినా నేను ఎప్పుడూ నా పట్టుని కృషిని కోల్పోలేదు. వీళ్ళు నా చదువుని అడ్డుపడ్డానికి, నా కేసుని ఓడిపోవడానికి నాకు చాలా అవమానాలు చేశారు. అయినా నేను భయపడలేదు. ఎలక్షన్స్లో నేను గెలవకపోతే గాడిద మొహానికి నా ఫోటోని కట్టి నన్ను చిత్రహింసలు పెట్టాలని చూశారు. అయినా నేను ఎక్కడా వణకలేదు. కారణం, మా నాన్న నాకు ఇచ్చిన ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకి వెళ్ళాలి అనే ఒక పట్టుదల, కృషి. ఆ కృషి నా వెన్న ఉన్నంతకాలం ఇలాంటి నీచ నికృష్టపు మృగాలు ఎంతమంది నాపై దాడి చెయ్యాలనుకున్నా స్ట్రాంగ్గా జవాబు చెప్పే అవకాశం నాకుంటుంది. సార్ నన్ను వచ్చి 5 నిమిషాలు స్పీచ్ మాట్లాడమన్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, సమాజంలో ఇలాంటి కాలేజీల్లో, రోడ్లపైన, బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో ఎక్కడ పడితే అక్కడ కొన్ని క్రూర మృగాలు మనల్ని అవమానించడానికి, మనల్ని కావాలని నీచంగా దిగజార్చడానికి ట్రై చేస్తాయి. అలాంటి వాటిని తీసి చెప్పుతో కొట్టి సమాధానం చెప్తే దూరంగా పారిపోతాయి. ఆడపిల్లలో కేవలం సరస్వతి చదువుల తల్లి మాత్రమే కాదు, వెంటాడి వేటాడే ఆదిపరాశక్తి కూడా ఉంటుంది అని ఈ మనిషి మృసుగు వేసుకున్న క్రూర మృగాల కంటే నీచమైన వెధవలకి కూడా తెలియాలి అని అంటుంది చామంతి. ఇంకా ఆడవాళ్ళందరూ ఫుల్గా క్లాప్స్ కొడుతూ ఉంటారు, చామంతికి విజిల్స్ వేస్తూ ఉంటారు. ప్రేమ్కి ఎంతో హ్యాపీగా అండ్ ప్రౌడ్గా అనిపిస్తుంది చామంతి అలా మాట్లాడడంతో. ఇంకా అలా ప్రేమ్ క్లాప్స్ కొడుతూ ఉంటే నిషా మాత్రం ఒక చాలా మృగం లాంటి ఫేస్ వేసుకొని ఇంకా అలా కుళ్ళుతా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా చామంతి కిందకి వెళ్తుంది. వెళ్ళి గుణ కాలర్ పట్టుకొని, వీడు నాపై నా ఫోటోని నోటీస్ బోర్డులో అతికిచ్చి నాపై నీచమైన కామెంట్స్ చేశాడు.
నీచంగా బోర్డుపై రాసి నా పరువు తీయాలనుకున్నాడు. నేను బాధపడితే చూడాలనుకున్నాడు. నేను కన్నీళ్లు పెట్టుకుంటే ఆనందించాలి అనుకున్నాడు. కానీ వాడికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, రేయ్, నేను ఆడపిల్లనిరా, ఆడపిల్లని. పరువు తీసేస్తే పోయి చస్తాననుకున్నావా? ఎదురు వెళ్ళి నిలబడే టైప్రా నేను. నా పరువు తీయాలనుకున్నావు. నీలాంటి వెధవలని చెప్పుతోనే కొట్టాలి అని చెప్పి కాలర్ పట్టుకొని తన కాలికి ఉన్న చెప్పుని తీసి బడా 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 ఆ చెంపలు వాయగొడుతుందనమాట చామంతి. ఇంకా ప్రేమ్ అయితే హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. కొట్టు చామంతి, కొట్టు చామంతి అని చెప్పి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇంకా ప్రేమ్ ఇలాంటి వాడికి మాటలతో బుద్ధి చెప్తే సరిపోదు చామంతి. ఇలాంటి వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి కొడుతూ ఉంటారనమాట గుణాని. ఆడవాళ్ళందరూ కలిసి కొట్టేసరికి అవమానం తట్టుకోలేకపోతూ ఉంటాడనమాట గుణ. ఇంకా తట్టుకోలేక చాలా అంటే చాలా బాధపడుతూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకొకసారి నువ్వు ఈ వైపు వచ్చావో ఏం చేస్తానో నాకే తెలీదు, పోరా అని లా కాలేజ్ నుండి కూడా గెంటేస్తారు గుణాని. నీ వల్ల నా చదువు పోయింది, నా సంస్కారం పోయింది, నాకున్న పేరు ప్రత్యేకత అంతా పోయింది. కాబట్టి వీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు గుణ. ఇంకలా చూస్తూ ఉంటుంది నిషా. ఏదో అనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి అని ఇంకా చాలా అంటే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది నిషా. ఇంకా వెంటనే ప్రిన్సిపల్ చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో అంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల అంటే ఎప్పుడు భయపడుతూనే కాదు, ఎదురు వెళ్ళి భయపెట్టాలి అని కూడా నువ్వు ఇప్పుడు తెలిసేలా చేసావు. ఇదమ్మా ఒక ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం. చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అలా తన్ని ప్యాట్ చేసి అంటే భుజంపై తట్టి ఇంకా తనకైతే డిగ్రీ సర్టిఫికేట్ని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని చామంతి ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అలా సోషల్ మీడియాలో గుణాని చెప్పుతో కొట్టడాన్ని వైరల్ చేసేస్తారనమాట కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్. ఇంకా హర్షవర్ధన్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు ఇంటికి రీచ్ అవగానే, ఒక్క నిమిషం ఆగండమ్మా, చంద్రిక వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. చామంతి వాళ్ళ కాలేజ్ టాపర్ అయింది. తను ఇచ్చిన స్పీచ్ కానీ తను గుణాన్ని కొట్టిన విధానం కానీ అందరి కళ్ళు ఇప్పుడు చామంతి పైనే ఉన్నాయి. చామంతి చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి చామంతికి ఎంత దిష్టి తగులుతుందో వెళ్ళి హారతి అవునంటారు. ఇంకా అలా చామంతి దగ్గరికి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి చంద్రిక ఇద్దరికి హారతిస్తుంది. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్. ఇంకా రమాదేవి, ఏయ్ ఏంటే, నువ్వేమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా? వాడిని అలా కొట్టావేంటి? తర్వాత వాడేమైనా నిన్ను చేస్తే అని అంటారు. ఏం చేస్తాడమ్మా, ఏం చేస్తాడు? అయినా చామ్ని ఏదైనా చేయాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని అంటాడు ప్రేమ్. నువ్వు ఊరుకోరా, నిషాకేమైనా నీకు పట్టదు, కానీ చామంతి విషయంలో మాత్రం ఇంత లేస్తావు. అయినా నీకు చామంతి అంటే అంత ప్రత్యేకమైన వింట్రా అని అడుగుతుంది రమాదేవి. ఇంక వెంటనే హర్షవర్ధన్, చూడు రమాదేవి, చామంతి ఇంటి కోసం ఎంతో చేసింది. తనపై అభిమానం చూపించడంలో తప్పేమీ లేదు కదా అని అంటారు. అది కరెక్టే హర్ష, కానీ మనం బాగున్నాయి కదా అని చెప్పులని నెత్తిపై పెట్టుకోం కదా. చెప్పుల స్థాయి చెప్పుల దగ్గరే ఉంటుంది, కిరీటం స్థాయి కిరీటం దగ్గరే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంకా చామంతి పాపం అలా చూస్తూ ఉంటుంది. చంద్రిక, చామంతి రామ్మ, ఇవాళ నీకు ఇష్టమైన కర్రీ చేశాను దా అని చెప్పి ఇంకా చంద్రిక అలా దగ్గరుండి తనకైతే భోజనం తినిపిస్తూ ఉంటుంది. చంద్రిక కళ్ళల్లోకి చూస్తుంది చామంతి. అత్త, నేనంటే నీకు ఎంత అభిమానం కదా అని అంటారు. మరి లేకపోతే ఎలా చెప్పు? నువ్వు నా మంచి చామంతివి. ఒకవైపు ఇంట్లో పనులు చేస్తూ ఇంకొక వైపు వాళ్ళు ఎంత అవమానించినా పడుతూ బాగా చదువుకొని కాలేజ్ మొత్తానికి టాపర్గా నిలిచావు అంటే అది మాటలా? ఇలాంటి పిల్లల్ని కన్నందుకు నిజంగా రామచంద్రయ్య చాలా అదృష్టవంతుడు అని అంటారు. పాపం చామంతి నాన్న ఎలా ఉన్నాడో నేను త్వరగా
ఆ ఎగ్జామ్ కూడా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయ్యి లాయర్ అయ్యి మా నాన్నని ఎప్పుడు విడిపించుకుంటానోనని ఆశగా ఉందత్తా అని అంటారు. ఖచ్చితంగా నీ ఆశలు నెరవేరుతాయి చామంతి. మీ నాన్నగారు బయటికి వచ్చి తీరుతారు. నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చంద్రిక. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామంతి ఈరోజు తనకి ఎలా అయినా నేను గిఫ్ట్ ఇవ్వాలి, అది మాత్రమే కాదు చామంతిని సర్ప్రైజ్ చేయాలి అని ఇంక ప్రేమ్ అనుకుంటాడు. అప్పుడే కరెక్ట్గా నిషా, ఏంటి అలా చూస్తున్నావు ప్రేమ్? నువ్వు నాతో కదా ఉండాలి, నాతో కదా మాట్లాడాలి, నువ్వేంటి చామంతి వైపు చూస్తున్నావు అని అంటారు. చూడు, నేను నిన్ను ఒకే ఒక విషయం అడుగుతాను, అది నిజం చెప్పు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అయ్యో, నేను నిన్ను ఎందుకు ప్రేమించట్లేదు ప్రేమ్, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటారు కదా. మరి నిజంగా ఈ ప్రెగ్నెన్సీకి కారణం నేనేనా అని అడుగుతాడు. అవును, అదే కదా ప్రేమ్ చెప్పాను, వీడియో కూడా చూపించాను కదా అని అంటారు. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావో చూడు దిశ, నువ్వు కావాలని అదంతా చేస్తున్నావు నాకు తెలుసు. నేను ఎంత అడిగినా నువ్వు చెప్పవనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి నేను నీపై ప్రేమ చూపించను. ప్రేమ అనేది చామంతిలా ఉండాలి. ఒకరు మనల్ని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా వాళ్ళపై ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమని పెంచుకునే వాళ్ళ ఉండాలి. అది అది చామంతి అంటే. అంతేకాని నువ్వు నువ్వు ప్రేమించటం లేదు, కేవలం నటిస్తున్నావంతే అని చెప్పి ప్రేమ్ అక్కడి వెళ్ళిపోతాడు. ప్రేమ్, ఎప్పటికైనా నేను నిన్ను ఖచ్చితంగా నా వాణ్ణి చేసుకుంటాను. ఆ చామంతి అంటే అంత ఇష్టపడుతున్నావు కదా, త్వరలోనే ఆ చామంతికి ఆ గుణగాడికి పెళ్లి చేసేస్తాను. అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావో నేను చూస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే రోజా దగ్గరికి చిట్టి రోబో వస్తాడు. వచ్చి, ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. నువ్వేంట్రా నా దగ్గరికి వచ్చావు? అయినా నువ్వెప్పుడు ఆ చామంతి పార్టీ కదా, వెళ్ళు చామంతి దగ్గరికే వెళ్ళు అని అంటుంది. ఏంటి రోజా మేడం, నేను ఈ ఇంటి పనివాణ్ణి, నాకు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా. నేను చామంతికి ఎలా హెల్ప్ చేశానో మీకు కూడా అలాగే హెల్ప్ చేస్తాను కదా మేడం అని అంటారు. కరెక్టే, కానీ నీకు చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నాను అని అంటారు. చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా అయినా సహాయం చేస్తాను అని అంటారు. అదే రాజమణిహారం చామంతి దగ్గరే ఉందా అని అడుగుతారు. రాజమణిహారమా, అది రమాదేవి మేడం దగ్గర కదా ఉండాలి అని అంటారు. కరెక్టే, ఇప్పుడు రాజమణిహారం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. మీరేం చేయాలా, ఓ పని చేయండి, వెంటనే గుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఆ తర్వాత దేవుడా, నేను చేసిన పాపాలన్నీ క్షమించి నన్ను చంపేయని అడగండి. అప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి రాజమణిహారాన్ని మీ దివ్య దృష్టితో చూడొచ్చు అని అంటారు. ఏంట్రా తమాషాగా ఉందా అని అడుగుతారు. లేకపోతే ఏంటి మేడం, ఇల్లంతా వెతికితే ఎక్కడో చోట కనబడుతుంది కదా, అయినా మీ ప్రాబ్లం ఏంటి అని అంటారు. ఆ రాజమణిహారం నాకు కావాలి, నేను అది వెంటనే గుడికి తీసుకువెళ్ళాలి అని అంటుంది. ఈవిడేదో ప్లాన్ వేసినట్టుంది, ఈవిడ ప్లాన్ని నేను తిప్పికొట్టాలి అని చిట్టి రోబో, అయితే ఒక పని చేయండి, మీకు నిజంగా ఆ రాజమణిహారం కావాలి అంటే ఒక డూప్లికేట్ రాజమణిహారాన్ని తయారు చేయించుకోండి, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకొక్కసారిగా ఐడియా వస్తుందన్నమాట రోజాకి. ఈ చిట్టి రోబోగాడు అనుకోకుండానే నాకు ఒక మంచి ఐడియా ఇచ్చాడే. ఎస్, నేను ఇలాగే చేయాలి. ఖచ్చితంగా ఒక డూప్లికేట్ రాజమణిహారాన్ని మధ్యలో ఒక ఫేక్ డైమండ్ని పెట్టిస్తాను. అప్పుడు సన్లైట్ పడగానే అది షైన్ అయ్యేలా నేను చేస్తాను. చేసి వాడిని ఉపేంద్ర గారిని నమ్మిస్తాను. అప్పుడు వాడు నాకు ఖచ్చితంగా సాక్ష్యాలు అనేవి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా సాక్ష్యాలు రాజమణిహారం తీసుకొని నేను యువరాణిని అని ప్రూవ్ చేసుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి
హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్, ఏంటి ఆలోచిస్తున్నావు? పద, మనం హ్యాపీగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం అని అంటారు. తప్పకుండా బాబు, నాకు కూడా నాన్న ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. పదండి బాబు వెళ్దామని చామంతి ప్రేమ్ అయితే రామచంద్రయ్య దగ్గరికి బయలుదేరుతారు. రామచంద్రయ్యని హక్ చేసుకొని, నాన్న, నేను గెలిచాను నాన్న, నేను గెలిచాను. నాకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను నేను గెలిచాను, మిమ్మల్ని గెలిపించాను అని ఇంకా తను టాపర్ అయిన విషయం కానీ అన్ని విషయాల్ని హ్యాపీగా చెప్తుంది చామంతి. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట తనైతే. ఇంకా రామచంద్రయ్య చామంతిని హక్ చేసుకొని, బిడ్డ, నువ్వు నా పేరుని ఎంతగానో నిలబెట్టావు, కానీ నేనే నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను బిడ్డ అని ఇంక పాపం చూస్తూ ఉంటారు. అయ్యో పర్లేదు నాన్న, మీకోసం చూడండి నేనేం వండి తీసుకొచ్చానో, మీకు ఇదంటే చాలా ఇష్టం కదా అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా వాళ్ళిద్దరిని చూసి ప్రేమ్, వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళిద్దరిని ఇలాగే చూస్తూ చామ్ చాలా హ్యాపీగా వాళ్ళ నాన్నగారిని బయటికి రప్పించి ప్రశాంతంగా చూసుకుంటే ఎంత బాగుంటుందో అని ఇంక ప్రేమ్ అలా హ్యాపీగా ఉన్న చామంతి అండ్ రామచంద్ర వైపు చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.